జై గురుదత్త. ఆత్మకు చావటం కానీ చంపడం కానీ లేవని భగవానుడు చెప్పారు కదా. తర్వాత ఇప్పుడు ఈ సాంఖ్యయోగంలోనే 20వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇది కఠోపనిషత్తు నుంచి ఈ మంత్రాన్ని తీసుకొని అదే మనకి భగవానుడు బోధిస్తున్నారు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యశాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. అర్జున, ఈ ఆత్మ ఎన్నడూ పుట్టదు, ఎన్నడూ మరణించదు. ఇది కొంతకాలం ఉండి తర్వాత లేకపోవడం కానీ, లేదా కొంతకాలం లేకుండా ఉండి తర్వాత ఉండటం కానీ, ఈ రెండు కూడా దీనికి ఉండవు. అంటే పైకి కనిపించే శరీరంలో ఎన్ని మార్పులు వస్తున్నా కూడా ఈ ఆత్మలో మాత్రం ఏ రకమైన మార్పులు ఉండవు అని భగవానుడు చెప్తున్నారు. ఇలా భగవానుడి బోధ కొనసాగుతుంది. తర్వాత శ్లోకంలో పరమాత్మ ఏం చెప్తారో మనం తర్వాత తెలుసుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.